మల్లెపూలు సీజన్ అంతా చెట్టు నిండా పుయ్యాలి అంటే ఇదొక స్పూను తప్పకుండా ఇవ్వాలండి. ఇది ఇవ్వడం వలన అన్ని రకాల పోషకాలు మన మొక్కలకి అంది చెట్టు నిండా పూలు పూస్తాయి సీజన్ మొత్తం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో వచ్చేసి మల్లెపూల గురించి అండి. మనకి చలికాలం వెళ్ళేసి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది అంటే మల్లెపూలు చక్కగా పూస్తాయి చెట్టు నిండా. మన గార్డెన్లోకి రాగానే మంచి వాసన వస్తుందండి ఈ మల్లెపూలు. కాబట్టి మల్లెపూలు పూయడానికి తప్పకుండా కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలి. వాటితో పాటు ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వాలన్నమాట. జాగ్రత్తలు ఏంది అంటే మనకి ఎక్కువ పువ్వులు పూయాలి అంటే మాత్రం తప్పకుండా ప్రూనింగ్ చేసుకోవాలండి. ప్రతి ఒక్క కొమ్మని మనము కట్ చేసుకోవాలి. ఒక కొమ్మని కట్ చేస్తే మనకి అక్కడ 2-3 కొమ్మలు వస్తాయన్నమాట. తప్పకుండా అయితే ప్రూనింగ్ చేసుకోవాలి. ప్రూనింగ్ చేసుకుంటే మనకి ఎక్కువ పువ్వులు పూస్తాయి. నేను ఇది వచ్చేసి ఒక కొమ్మ తీసుకొచ్చి నాటానండి. ఇది మదర్ ప్లాంట్ ఏం కాదు, కొనుక్కున్న ప్లాంట్ కూడా కాదు. నేను ఒక చిన్న కొమ్మని తీసుకొచ్చి నాటుకున్నాను. అదైతే ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే మనము ఫిబ్రవరి నెల, జనవరి ఎండింగ్లోనే మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. కొన్ని జాగ్రత్తలు ఏంది అంటే ప్రూనింగ్ చేసుకోవాలి, ముఖ్యంగా ప్రూనింగ్ చేసుకోవాలి. అండ్ సాయిల్ని కూడా లూజ్ చేసి పెట్టుకోవాలి. మనము ఫిబ్రవరి ఎండింగ్ వచ్చేసరికి మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా లేట్ అయింది ఏం లేదండి, ఇప్పటికైనా మనం ప్రూనింగ్ చేసుకోవచ్చు. రీపోటింగ్ చేసుకోవాలనుకున్నా కూడా మంచి సమయం అనమాట ఇది. మల్లె మొక్కల్ని మీరు ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు అయిపోయింది కుండీలలో అనుకుంటే మాత్రం చక్కగా రిపోర్టింగ్ చేసుకోండి. చూపిస్తున్నాను చూడండి. నేను అంత చిన్న కొమ్మ ఒక 7 ఇంచెస్ వరకు ఏమో తీసుకొచ్చి నాటుకున్నానండి. నాటుకున్న తర్వాత నేను ఎక్కువ ప్రూనింగ్ చేసుకుంటూ ఉండేదాన్నండి. అసలు కొమ్మను కట్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఎప్పటికప్పుడు కట్ చేసుకోవడం వల్ల ఈరోజు నాకు బుషీగా రెడీ అయిపోయిందనమాట. కాబట్టి మీరు ఎండాకాలంలో అయినా సరే మీరు ప్రూనింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రీపోటింగ్ కూడా చేసుకోండి. ఎక్కువ ఇయర్స్ అయిపోయింది అంటే రూట్ బాండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా షిఫ్ట్ అయితే చేసుకోండి వేరే కుండీలోకి. ఇది చిన్న కుండీలోనే పెంచుకోండి. నేనైతే టెర్రస్ మీద చిన్న కుండీలోనే పెంచుతున్నానండి. మన టెర్రస్ పైన పెద్ద పెద్ద కుండీలు పెట్టేసి పెద్ద పెద్ద బరువులు పెట్టేసామంటే కూడా కష్టం అవుతుంది కదా. కాబట్టి నేను చాలా చిన్న కుండీలోనే చెట్టు నిండా పూలు పూయించుకుంటున్నాను. ఎలాగా అంటే ఫర్టిలైజర్స్తోనేనండి. మనం ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇచ్చామంటే చక్కగా పూలు పూస్తాయి. నెక్స్ట్ టిప్పు ఏంటంటే ఆకులు అండి. మనకి చెట్టుకున్న ఆకుల్ని, ముదురు ఆకులు ఉంటాయి కదా, ముదురు ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకోవడం వల్లనే మనకి పువ్వులు ఎక్కువ పూస్తాయి. మనం ఆకులు ఎక్కువ ఉండడం వల్ల చెట్టుకున్న బలమంతా ఆకులే తీసేసుకుంటాయి, పువ్వులు ఎక్కువగా పూయవు. వచ్చిన పువ్వులు కూడా సరిగ్గా పూయకపోవడము, వాడిపోవడము అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఉండాలి అంటే మాత్రం తప్పకుండా ఎప్పటికప్పుడు ఆకులు తీసేసుకోవాలి. నెక్స్ట్ టిప్ అండి, మట్టి అండి. సాయిల్ విషయానికి వచ్చేసి సాయిల్ ఎప్పుడు మనకి లూజ్గా ఉండాలి మల్లెపూ చెట్టుకి. ఎందుకు అంటే మనకి ఎక్కువ వాటర్ అవసరం లేదండి మల్లె చెట్టుకి. మనం ఎంత తక్కువ వాటర్ ఇస్తే అంత ఎక్కువగా పువ్వులు పూస్తాయి. మనం వాటర్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఆకులు ఎక్కువ వస్తాయి తప్పితే పువ్వులు పూయవు. కాబట్టి మనం ఆకులను ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి. వాటరింగ్ విషయానికి వస్తే మనకి ఎక్కువ డ్రైగా అయిపోయింది మట్టి, చెట్టు కూడా వాడుతుంది అన్నప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వండి. అంతకుమించి వాటరింగ్ అయితే ఎక్కువ కూడా పోసేయకండి. మరి బాగా వాడిపోతుంది అనుకున్నప్పుడు మాత్రం కొంచెం వాటరింగ్ అయితే ఇవ్వండి. ఎక్కువ వాటర్ ఇవ్వడం వల్ల ఫ్లవరింగ్ అనేది తగ్గుతుంది, ఆకులు అనేది ఎక్కువైపోతాయి అనమాట. నెక్స్ట్ నేను చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క కొమ్మని కట్ చేసుకున్నానండి. నేను వచ్చేసి ఇది కట్ చేసి కూడా ఒక 1 మంత్ అవుతుంది అంతే. 1 మంత్లోనే నాకు మంచిగా కొత్త చిగుర్లు వచ్చేసాయి, కొత్త కొమ్మలు వచ్చేసి పువ్వులు కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. మీరు ప్రూనింగ్ ఇంకా చేయలేకపోతే మాత్రం కంపల్సరీగా ప్రూనింగ్ చేసేసుకోండి. ఇంకొచ్చేయండి మనం ఫర్టిలైజర్ చూసేద్దాము. ఈ ఫర్టిలైజర్ వచ్చేసి చాక్ పీసులు అండి. చెప్పాలి అంటే మనకు ఎగ్షెల్స్ కంపల్సరీగా పూల మొక్కలకి మనం ఎగ్షెల్స్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే మనం కాల్షియం ఇవ్వకపోతే వచ్చిన మొగ్గలు కూడా రాలిపోతూ ఉంటాయి. పండుబండి రాలిపోవడము, పువ్వులు సరిగ్గా విచ్చుకోకపోవడం జరుగుతుంది అనమాట. ఎగ్షెల్స్ ఇవ్వడం వలన ఇవన్నీ జరగవన్నమాట. మొగ్గలు రాలిపోవు, పువ్వులు కూడా పెద్ద సైజులో పూస్తాయి. చాలామంది నా కామెంట్ సెక్షన్లో ఏమంటున్నారు అంటే ఎగ్షెల్స్ ప్లేస్లో ఏదన్నా ఉంటే చెప్పండి, మేము ఎగ్స్ తినము, ఎగ్షెల్స్ మా దగ్గర ఉండవు కదా అంటున్నారు. ఎగ్షెల్స్ లేని వాళ్ళు తప్పకుండా ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చండి. ఎగ్షెల్స్లో మనకి ఎటువంటి న్యూట్రియన్స్ ఉంటాయో అదేవిధంగా చాక్ పీస్లో కూడా దొరుకుతుంది అనమాట. ఇది చాక్ పీసులు మనం ముగ్గు వేస్తాం కదండి, ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేస్తాం కదా, అదే చాక్ పీసులు అండి. ఈ చాక్ పీసులు ఇవ్వడం వల్ల మనం మొక్కలకి కావాల్సిన కాల్షియం అందడం వలన పువ్వులు చక్కగా పూస్తాయి. ఇవి మన మొక్కలకి ఎన్ని మొక్కలకి కావాలో అన్ని తీసేసుకోండి. నేనైతే అన్ని మొక్కలకి ఇచ్చేస్తానండి. మందారాలకి, మన గార్డెన్లో ఉన్న చామంతులకి, గులాబీలకి అన్నిటికీ ఇచ్చేస్తాను అనమాట. ఇది వచ్చేసి అరటిపండు తొక్కల పౌడర్ అండి. మనం అరటిపండ్లు తినేసిన తర్వాత బాగా ఎండపెట్టి వాటిని పౌడర్ చేసి నేను ఇట్లా స్టోర్ చేసుకుంటుంటాను. వారానికి ఒక్కసారి ఒక స్పూన్ తీసుకెళ్ళి అన్ని కుండీలలో మట్టిలో ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. అరటిపండు తొక్కలు దేనికి ఉపయోగపడుతుంది అంటే మొగ్గలు ఎక్కువగా రావడానికి. పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుందండి దీనిలో. కాబట్టి
ఇది ఎక్కువగా వాడుతూ ఉంటా నేను పొటాషియం అనేది ఎక్కువ మొగ్గలు రావడానికి. మన గార్డెన్‌లో చూస్తూ ఉన్నారు కదండీ మీరు. ఎంత ఎక్కువగా పువ్వులొస్తాయంటే మందారాలు ప్రతిరోజు పువ్వులు పూస్తూనే ఉంటాయి. ఎందుకు అంటే మన ఈ పొటాషియం, కాల్షియం అన్నీ ఇవ్వడం వలన. కాబట్టి మీకు వీలైతే ఎప్పటికప్పుడు అరటిపండు తొక్కల్ని ఇలా ఎండపెట్టి పౌడర్ చేసి స్టోర్ చేసి పెట్టుకోండి. మనకు అన్ని రకాల పూల మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతదనమాట. నెక్స్ట్ ఈ చాక్ పీసుల్ని మీరు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి. లేకపోతే రోలు ఉంటే మీ దగ్గర అవైలబుల్ ఉంటే రోట్లో అయినా దంచేసుకోండి. లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేనైతే ఒక కవర్లో వేసి మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకొని దంచి పెట్టుకోండి. కవర్ క్లోజ్ చేసి నేనైతే ఒక బలంగా ఒక రాయి తీసుకొని బాగా పౌడర్ అయ్యే విధంగా వీటిని దంచేసుకుంటున్నాను. మీకు ఇంత ఇబ్బందిగా ఉంది అనుకుంటే మాత్రం మిక్సీలో చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో పౌడర్ చేసేసుకోండి చక్కగా. మీరు పౌడర్ని మట్టిలో ఇవ్వాలి ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఏం చేస్తారంటే వాటర్లో నానపెట్టుకోండి. ఇట్లా లైట్గా క్రష్ చేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక రోజంతా వాటర్లో నానపెట్టి నెక్స్ట్ కూడా ఈ వాటర్ని తీసుకెళ్ళి మనం మొక్కలకి ఇవ్వచ్చు అనమాట. తప్పకుండా అయితే ఇవ్వాలండి. మనకి చిన్న చిన్న కుండీలలో పెంచుకుంటున్నాము మన మొక్కల్ని. నెక్స్ట్ వచ్చేసి టెర్రస్ గార్డెన్ మీద పెంచుకుంటున్నాము. మనకి నేలలో అయితే ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వకపోయినా సరే పువ్వులు చక్కగా పూస్తాయి. కాబట్టి మనం కుండీలలో పెంచుకుంటున్నాము. టెర్రస్ మీద పెద్ద పెద్ద కుండీలు పెట్టలేము. చిన్న కుండీలలోనే ఎక్కువ పువ్వులు పూయాలి అంటే తప్పకుండా ఈ ఫర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేసి ఇవ్వాలండి. ఇది వచ్చేసి నేను మెత్తగా దంచేసుకున్నాను చాక్ పీసుల పౌడర్ని. దంచేసుకున్న తర్వాత మన క్వాంటిటీ వచ్చేసి 1 స్పూన్ ఇస్తే సరిపోతుందండి. ఒక కుండీకి 1 స్పూన్ ఇస్తే సరిపోతుంది. ఈ ఫర్టిలైజర్ ఏ సమయంలో ఇవ్వాలి అంటే సాయంత్రం పూట ఇవ్వడానికి ట్రై చేయండి ఎక్కువగా. ఏదైనా సరే అండి మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎక్కువగా ఏం చేయాలంటే మన ఈ ఫర్టిలైజర్ అయినా సరే ప్రూనింగ్ చేసుకోవాలన్నా సరే ఏదైనా సాయంత్రం సమయంలోనే చేసుకోండి. ప్రూనింగ్ కూడా మీరు కొమ్మలు కట్ చేయడం కానీ మొక్కల్ని రిపోర్టింగ్ చేయడం కానీ లేకపోతే కొత్త మొక్కల్ని నాటుకోవడం కానీ ఏదైనా సరే సాయంత్రం సమయంలో 5 దాటిన తర్వాతే చేయండి. ఎందుకంటే మనకి ఎండలు కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి ఎండ తీవ్రత కూడా మొక్కను కూడా తట్టుకోవాలి కదండి. అందుకని సాయంత్రం సమయంలోనే ఫర్టిలైజర్స్ ఇవ్వడానికి ట్రై చేయండి రిపోర్టింగ్ అయినా సరే. నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటీ చూపిస్తున్నాను చూడండి. 1:1 తీసుకుంటున్నా అంటే 1 స్పూను మనము చాక్ పీసుల పౌడర్ తీసుకుంటున్నాను. మరొక స్పూన్ వచ్చేసి అరటిపండు తొక్కల పౌడర్ తీసుకుంటున్నానండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని పూల మొక్కలకి ఇచ్చేసుకోవచ్చండి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి అరటిపండు తొక్కల పౌడర్ లేదనుకోండి సేమ్ ఇదే మనకి పొటాటో పీల్స్ ఉంటాయి చూడండి. పొటాటో పీల్స్లో కూడా పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా వాడుకోవచ్చు అనమాట. లేకపోతే మీరు పౌడర్ ఫామ్లో ఇవ్వాలా అనుకుంటే అవసరం లేదండి. వాటర్లో కలిపి కూడా మనం ఇచ్చేసుకోవచ్చు. ఒకరోజు నైట్ నానపెట్టుకొని దీన్ని ఈ వాటర్ కూడా ఇచ్చేసుకోవచ్చు. మనం మొక్కకి ఇచ్చే ముందు ఫస్ట్ సాయిల్ లూజ్ చేసుకోవాలండి. మనం సాయిల్ ఎంత లూజ్గా ఉంటే అంత బాగా పూల మొక్కలు పువ్వులు పూస్తాయి. కాబట్టి సాయిల్ని ఎప్పటికప్పుడు లూజ్ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మల్లె మొక్కలకైతే వాటరింగ్ చాలా జాగ్రత్తగా చూసివ్వండి. మీరు ఎక్కువ వాటర్ పోసేసారు అన్ని మొక్కలకి ఇచ్చేసినట్టు టైం టు టైం వాటర్ ఇచ్చేసారు అంటే మాత్రం ఆకులు చక్కగా పెరుగుతాయి, పువ్వులు మాత్రం పూయవు. నేనైతే కొంచెం ఎక్కువ 1.5 టీ స్పూన్ తీసుకున్నానండి. తీసుకొని సాయిల్ని బాగా లూజ్ చేసుకొని సాయిల్ లూజ్ మనం ఏ ఫర్టిలైజర్ అయినా నేలలో ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ సాయిల్ని లూజ్ చేసుకోవాలండి. లూజ్ చేసుకున్న తర్వాత ఫర్టిలైజర్ ఇచ్చి తర్వాత కంపల్సరీగా మట్టిని కప్పేసుకోవాలి. ఎందుకంటే మనము ఇచ్చిన ఫర్టిలైజర్ ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా వాటిలో ఉన్న పోషకాలన్నీ పోతాయి. కాబట్టి కంపల్సరీగా సాయిల్ని అయితే కవర్ చేసేసుకోవాలండి. మీకు అందుకే కదండి నేను చెప్తున్నా. మీకు ఇదంతా ఇబ్బందిగా ఉంది అనుకుంటే మాత్రం ఒక గ్లాస్ వాటర్లో 1 టీ స్పూన్ వేసేసి ఒక రోజంతా నైట్ నానపెట్టేసి ఆ వాటర్ని కూడా చక్కగా ఇచ్చేసుకోవచ్చు. అన్ని రకాల పూల మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు అండి. మన పూల మొక్కలన్నిటికీ అన్ని రకాల పోషకాలు చాలా అవసరం అనమాట. పూలు చక్కగా పుయ్యాలి అంటే ఇంత చిన్న కుండీలోనే మనకి చూడండి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనము పొటాటో పీల్స్ ఇవ్వచ్చు అండ్ బనానా పీల్స్ పౌడర్ ఇవ్వచ్చు. లేకపోతే బనానా పీల్స్ పౌడరు పచ్చివండి ఎండపెట్టినవి లేవు అనుకుంటే మీ దగ్గర పచ్చి ఉంటాయి కదండి, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో నానపెట్టుకొని కూడా దానిలో ఒక చాక్ పీస్ పౌడర్ లేదు అనుకుంటే ఒక చాక్ పీస్ని ఆ వాటర్లో వేసేసేయండి. పచ్చి బనానా పీల్స్ అను నెక్స్ట్ వచ్చి ఒక చాక్ పీస్ని దాంట్లో వేసేసి ఒక 2 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఇవ్వచ్చు అనమాట. ఇవన్నీ ఇవ్వటం వల్ల మనకి పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి. మంచి వాసన అండి. అసలు చూడండి ఇట్లా డెడ్ ఫ్లవర్స్ కూడా రాకుండా చాలా హెల్తీగా పూస్తాయి అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎటువంటి మల్లె మొక్కలకి సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కొమ్మలు కూడా నాటుకోవచ్చు అండి. మనకి మల్లె మొక్కలు ఈజీగా కొమ్మలతో కూడా బ్రతికించుకోవచ్చు అనమాట. ఈ చెట్టు అయితే నేను కొమ్మతోనే నాటుకున్నానండి. వేరే వాళ్ళు ప్రూనింగ్ చేస్తుంటే అది వచ్చి తీసుకొచ్చి నేను కొమ్మతో నాటుకున్నాను. చక్కగా నాటుకుంటాయండి. ఈ సీజన్ అంటేనే చాలా ఇష్టం మన మల్లె మొక్కలకి. కాబట్టి
చిన్న చిన్న కుండీలలో కూడా చక్కగా పెంచుకోవాలి. సమయానికి రిపోర్టింగ్ చేసుకోవాలి అండ్ సమయానికి ప్రూనింగ్ చేసుకోవాలండి. మల్లెపూలకైతే కంపల్సరీగా ఇది పూసేది ఈ 3 మంత్సే కాబట్టి వాటికి తగ్గట్టు ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. వాటికి తగ్గట్టు మనం ప్రూనింగ్ చేసుకోవాలి. మీకు మొగ్గలు రావట్లేదు, పువ్వులు పూయట్లేదు అనుకుంటే మాత్రం కంపల్సరీగా ప్రూనింగ్ చేసేసుకోండి. ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఫర్టిలైజర్స్ అయితే తప్పకుండా ఇవ్వాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.